కల్కి అవతారం కలియుగాంతానికి వచ్చే రక్షకుడా లేదా కల్పనా మాత్రమా? మన పురాణాల్లో కలియుగాంతం గురించి శక్తివంతమైన విశ్వాసం ఉంది. కల్కి అవతారం, చివరి విష్ణువతారం, మన సమాజం చీకటి కాలానికి ముగింపు పలికి ధర్మాన్ని మళ్లీ స్థాపన చేస్తాడనే కథ. కానీ ఈ దిగజారిపోయిన సమాజానికి ఇతడు నిజంగా రక్షకాలంటారా? లేక అలాంటి మనోవిశ్రాంతి కోసం మానవుడి ఆవిష్కరణమేనా? మన పురాణాలు 4 యుగాలను పేర్కొన్నాయి: సత్య, త్రేత, ద్వాపర మరియు కలియుగం. కలియుగం చివరి యుగం, దీనికి చీకటి కాలం అని పేరు వచ్చింది. ఈ క్రమంలో ధర్మం చిన్నబడుతూ మానవ సంఘర్షణలు, లోపభూయిష్టతలు పెరుగుతూ వస్తాయి. ఈ యుగం గురించి పురాణాలు చెబుతున్నాయి: ఇది కలుగజారిన మార్గం, స్వార్థం, అసమతుల్యతలతో కూడిన సమాజం. అంటువ్యాధులు, యుద్ధాలు, చీట్లు వంటి వాటికి భయపడే సమాజాన్ని మార్చడానికి కల్కి అవతారం వచ్చి ధర్మాన్ని మరలా స్థాపిస్తాడా? కల్కి గురించి ప్రధానమైన ప్రస్తావనలు విష్ణు పురాణం మరియు భగవత పురాణాల్లో ఉన్నాయి. ఈ పురాణాల్లో కల్కిని ఒక దివ్యుడిగా వివరించారు. ఆయన శతాన్య శక్తితో కూడిన సదుపాయాలను కలుగజేస్తాడని, ఆవశ్యంగా మానవానికి అండగా నిలుస్తాడని నమ్మకం ఉంది. వీటిలో చెప్పబడిన పాయింట్లు: కల్కి తెల్ల గంగకలువపై స్వారీ చేస్తాడు. అతని చేతిలో కొలిమిని పోలిన తల్వార్ ద్యోతకమవుతుంది. ధర్మాన్ని విలువలుగా చాటడం మాత్రమే కాకుండా తన కృత్యాలతో కమ్మిని సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాడు. కల్కి కథ పూర్వాది పౌరాణిక సాహిత్యం నుంచి ప్రాముఖ్యం పొందిన క్రమంలో రూపాంతరం చెందింది. ఇది మొత్తం సమాజంపై ఒక చిహ్ని కావడం మాత్రమే కాదు, ఆయా కాలాలలో ప్రజలు ఎదుర్కొన్న సామాజిక, రాజకీయ సమస్యలపై మనోభావాలకు ప్రతీకగా మారింది. ఏ రాజులు లేదా పాలకులు తమను ధర్మరక్షకులుగా ప్రకటించుకున్నారు. కొంతమేరకు వారు తమని కల్కి అవతారంగా చాటుకుంటూ ప్రజలను ప్రేరేపించారు. కాని ఇవి నిజంగా వ్యవస్థాపకం చేశారు. ఇక్కడ కల్కి ఒక ప్రతీకగా భావించబడతాడు. ఆర్థిక, సామాజిక లేదా వ్యక్తిగత స్థాయిలో బాధల నుంచి బయటపడటానికి, ప్రశాంతత కల్పించడానికి ఒక విజ్ఞాన దుర్లభతగా ఉంటాడు. తెల్ల గుర్రం అంటే స్వేచ్ఛ మరియు న్యాయం, జ్యోతి తల్వార్ అంటే నిజాయితీ, ధైర్యం. అందుకే శాస్త్రాల ప్రకటన కల్కి ఒక వ్యక్తి కాదు, అది ఒక సమాజాన్ని మార్చడానికి వచ్చిన భావన. కల్కి పట్ల ప్రజల నమ్మకం రకరకాల అవసరాలు, భావోద్వేగాలు నుండి పుట్టుకొచ్చింది. ఒక ఆశాజ్యోతి రూపంగా ఆయనను మనస్సులో స్థాపించారు. నమ్మకం కల్పించడం ద్వారా మంచి రోజులు వస్తాయని సంకేతాలు పంపుతారు. కానీ కొన్ని సందర్భాల్లో అది సౌమ్య వ్యక్తిత్వాన్ని వెనకకు నెట్టడానికి కూడా సృష్టిస్తుంది. అలాగని అదంతా కల్పనమా? లేక చరిత్రలో భాగంగా నిజంగా ఇలాంటి వ్యక్తి ఉంటాడా? కల్కి కథ ఆధారంగా సాహిత్యం, సినిమాలు మరియు ఆధ్యాత్మిక ఉద్యమాలు ఆవిర్భవించాయి. కొన్ని రాజకీయ నాయకులు కూడా తమను కల్కిగా భావిస్తూ ప్రజల అభీష్టాలను పొందారు. ఈ కథ ఆధునిక సమాజంలో భేదాలు లేకుండా కార్యరూపం దిశగా ప్రజలకు ఒప్పించడం శాంతం కోసం ప్రయత్నం చేయడం అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. మరొక ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే, కల్కి అనేది మాత్రమే కావచ్చు మన లోపలి మార్పు. ఒక సంకేతం రూపంలో కలిశాయి. మన అంతర్గత ఇన్నర్వేషన్లు మాత్రమే కాదు, సాంఘిక వికాసాల ప్రభావాలను కూడా చూపించవచ్చు. ఈ కథ మన కర్తవ్యాలను స్ఫూర్తిగా మార్చడానికి ఒక అద్భుతమైన మిత్ కావచ్చు. ప్రపంచం వ్యాప్తంగా ఒక్కొక్క సంస్కృతిలో కూడా ధ్వంసము తర్వాత పునరుద్ధరణ అనే మూల వ్యాఖ్యలు కనిపిస్తాయి. నాస్ రగ్నరోక్ ఎండ్ టైమ్స్ కథలు, క్రైస్తవ సెకండ్ కమ్మింగ్ భావన. ఈ కథలను కల్పనలో చూసినప్పటికీ విజ్ఞానము మరియు తత్వమార్గాలలో ప్రాముఖ్యమైన కోణాలుగా కనిపిస్తుంది. అలాగని కల్కి నిజంగా ఒక వ్యక్తి అయి ప్రత్యక్షమవుతాడా? లేక ఇది మన మానసిక స్థితికి మనం అలవాటు చేసిన మరియు పరిశీలనకు పెట్టబడిన ఆధ్యాత్మిక ప్రముఖత? కల్కిని ఒక వాస్తవ వ్యక్తిగా లేదా ప్రతీకాత్మక రూపంగా చూసినా, ఈ కథ మానవునికి ఒక ప్రశ్నను ఆవర్తిస్తుంది. మన చీకటి రోజులకు ముగింపు, ధర్మం పునరుద్ధారం కోసం మనం అందరం కలిసి వెళదాం. మనం కూడా ఒక కల్పితమా లేదా నిజమైన మార్పునకు సాక్ష్యతనివ్వగలమా?